అలాంటిది విజయవాడ నడిబొడ్డున 45 మంది ప్రాణాలు, వాస్తవానికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే, కొంతమందికి నీరందక, కొంతమందికి మెడిసిన్స్ అందక, కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది. ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ప్రశ్నలు దీని గురించి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పరు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే కదా ప్రభుత్వం. చేయండి, ఎంక్వైరీ చేయండి. సరే, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరి పేరు మీరు చెప్తున్నారు, ఎంక్వైరీ చేయండి. మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు, ఎంక్వైరీ చేయండి. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి, ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి, కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం. అది సందర్భంలో మాట్లాడకూడదు, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగలుగుతాను. జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు, అందులో కూర్చున్న వాళ్ళు ఈ ఫోటో తీయడం. ఏంటిదంతా? అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్ లో ఉంటది. ఈయనకి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ రూమ్ లోనో లేకపోతే సంబంధించినటువంటి కలెక్టరేట్ లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఆయన గ్రౌండ్ లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది? ఆయన పబ్లిసిటీ పిచ్చి, ఈ పబ్లిసిటీతో పాటు పోనీ ప్రాణాలు కాపాడారంటే 45 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఎంతవరకు సమంజసం? దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి 3 రోజులుగా వర్షాలు. ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయినాయి. మరి నాకు ఎక్కడ ఒక అధికారి కానీ లేదా ఒక మంత్రి కానీ ఇక్కడ రివ్యూ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది కనీసం ఎక్కడ నాకైతే ఎక్కడ కనబడలా. విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ని ఇక్కడ వైజాగ్ లో కూర్చున్నాం, ఎక్కడ కూర్చొని మాట్లాడమన్నాం కాదు, ఒకసారి విజయవాడ రమ్మనండి. విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది. అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏం పోయింది, పైసా ఖర్చు లేనిది కదా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం. అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈరోజు మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ వదిలేసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరం వచ్చిందండి? ప్రతిపక్ష నాయకుడు కదా పులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయటకు వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకొని వచ్చినాయి అని చెప్తున్నారో అవి ఇంతకు ముందే అక్కడ చేరుకోవటం, అదే విధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది. ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి, యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు.
అటువంటి ఇనుపు లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది, అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గానీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గానీ ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే, నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు, ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిలుంటే గనక, అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి? అప్పటికి 11 లక్షల క్యూసెక్స్ వాటర్ ఉంది, 11.4 క్యూసెక్స్ వాటర్ ఉంది. పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే, ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఆల్రెడీ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా